రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చిన్న మాట, మీరు 31 జీవో తీసుకొచ్చి 31 జీవో తీసుకొచ్చి 34 సంవత్సరాలు పెంచిరా, చాలా సంతోషం అనిపించింది. ఆ 34 సంవత్సరాలు ఏజ్ పెంచినప్పుడు నేను నాతో పాటు చాలా మంది మిత్రులు ఏం చేశారు అంటే, మనకు 34 సంవత్సరాలు ఏజ్ ఉన్నది కదా, ఒకసారి కోచింగ్ తీసుకున్నప్పుడు ఒక 5 మార్కులతో నేను 7 మార్కులతో మిస్ అయినా, మళ్ళీ అందరం కలిసి మళ్ళీ ఒకసారి కోచింగ్ తీసుకొని మళ్ళీ స్టడీ హాల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ లైబ్రరీల వాళ్ళ అశోక్ నగర్, దిల్ష్ నగర్లో వివిధ జిల్లాల నుంచి ఫ్రెండ్స్ అందరం వచ్చి చదువుకోవడం స్టార్ట్ అయింది. నువ్వు మళ్ళీ ఏం చేసినావు, 87 జీవో తీసుకొచ్చి మళ్ళీ తగ్గించినావు. అంటే 34 సంవత్సరాలు ఉన్నదాన్ని మళ్ళీ 32 చేసినావు. అవసరం అయితే పెంచాలి, 34 కూడా అట్లనే 34 సంవత్సరాలు ఉన్నదాన్ని కూడా తీసి మళ్ళీ 32 చేసినావు. అవసరం అయితే పెంచాలి, 2 సంవత్సరాలు పెంచాలి. మేమేమంటున్నామంటే స్టార్ట్ చేయడం జరుగుతున్నది, వాళ్ళు చదువుతున్నారు. తీర దగ్గరకు వచ్చినాక నువ్వు 32 సంవత్సరాలు ఏజ్ పెట్టినావు కనుక మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. 38 సంవత్సరాలు ఎస్ఐకి పెట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. 3 లక్షల మంది మేము అభ్యర్థులం ఉన్నాం కనుక మేము ఎంతో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడి 10 రోజుల సంది వివిధ జిల్లాల నుంచి మిగతా ఫ్రెండ్స్ అంతా కలిసి అందరి మేము ఎక్కడ మళ్ళీ రోడ్లు ఎక్కకుండా ఎక్కడ గొడవలు చేయకుండా సామరస్యంగా అధికారులను అందరినీ కలిసినాం. ఏం చేయాలో అది చేసినాం. మాకు మాత్రం ఏజ్ పెంచాలి, పెంచకుండా మాత్రం ఉద్యమం పెద్దగా అవుతుంది. మేము 3 లక్షల మంది ఉన్నాగా నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతకైనా తెగిడిస్తాం. మాకు మాత్రం ఏజ్ పెంచి న్యాయం చేయాలి. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ మంత్రులందరికీ నమస్కరించి మా పోలీస్ నిరుద్యోగ అభ్యర్థుల తరపున వేడుకుంటున్నాము. సార్, మా ప్రధాన సమస్య ఏజ్ రిలాక్సేషన్ గురించే మాట్లాడుతున్నాం. మేము చెప్తాం, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ ప్రకారం ఎస్ఐ కానిస్టేబుల్ కి ఏజ్ 32 ఇచ్చింది గత ప్రభుత్వం. కానీ 2023లో అధికారంలో వచ్చిన మన రేవంత్ అన్న ప్రభుత్వం గత ప్రభుత్వంలో నిరుద్యోగులు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంకో 2 సంవత్సరాలు కలుపుతూ జీవో నెంబర్ 31 ద్వారా 2 సంవత్సరాల వయో సడలింపు కల్పించడం జరిగింది. ఆ జీవో నెంబర్ 31ని 2024 ఫిబ్రవరి 8న తీసుకురావడం జరిగింది. కానీ ఆ జీవో వచ్చిన 2 సంవత్సరాలు, ఆ జీవో వ్యాలిడిటీ 2 సంవత్సరాలు. ఆ జీవో వ్యాలిడిటీ టైంలో ఎటువంటి నోటిఫికేషన్ మన ప్రభుత్వం నుంచి రాలేదు. కావున ఆ జీవో ఎక్స్పైర్ అయిపోయింది. ఆ జీవో ఎక్స్పైర్ అవ్వడంతో పాటు 2022 నుంచి 2026 వరకు ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. ఎటువంటి నోటిఫికేషన్ రాలేకపోవడం వల్ల ఆ జీవో వచ్చిన టైంలో 2 ఇయర్స్ మళ్ళీ ఎటువంటి నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ఇంకో 2 సంవత్సరాలు కోల్పోయాము. మొత్తంగా 4 సంవత్సరాలు కోల్పోయాము. ఇప్పుడు 4 సంవత్సరాలు కోల్పోయాము. జీవో నెంబర్ 31 ఇచ్చినప్పుడు 34 సంవత్సరాలు ఉన్న అభ్యర్థి ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. నేను ఆ ప్రైవేట్ జాబ్లు అన్ని వదిలిపెట్టి వచ్చి గవర్నమెంట్ జాబ్ వస్తుందనే ఆశతోని ఆ జీవో నెంబర్ 31ని పట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆ టైంలో నోటిఫికేషన్ రాలేదు. ఆ టైంలో నోటిఫికేషన్ రాకపోవడం వల్ల అతని వయసు ఇప్పుడు 36 అయినది. అందువల్ల ఇది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం తప్పు. కాబట్టి మీరే మళ్ళీ ఆ జీవోని సరళించి మేము అడుగుతున్న 4 సంవత్సరాల జీవో 4 సంవత్సరాలని కల్పించి 35 సంవత్సరాలు కానిస్టేబుల్కి ఇవ్వడం వలన ప్రభుత్వానికి వచ్చేటువంటి ఎటువంటి నష్టము లేదు. ఇప్పుడు మొన్న కర్ణాటకలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ జూన్ 12 అనుకుంటా కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అక్కడ కూడా వయసు 18 నుంచి 33 సంవత్సరాలు జనరల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకో 2 సంవత్సరాలు రిజర్వేషన్ కలుపుకుంటే అక్కడ 18 నుంచి 30 సంవత్సరాలు అక్కడ ఇచ్చింది. కేరళలో 33 సంవత్సరాలు, గుజరాత్ లో 33 సంవత్సరాలు, మహారాష్ట్రలో 33 సంవత్సరాలు. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ప్రభుత్వం ఇవ్వడం వలన ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ తర్వాత ప్రధాన అర్హత పరీక్ష ఉంటుంది. ఆ అర్హత పరీక్షలు దాటిన తర్వాతే జాబ్ రావడం జరుగుతుంది. కావున ప్రభుత్వం మేము చేసే మా సమస్యని మీ ద్వారా తీసుకురావాలని ఇలా అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కావున మీరందరూ గమనించి మా సమస్యని పరిష్కార దిశగా తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని మనసారా వేడుకుంటున్నాము. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి నిరసనల్లో పాల్గొనడం లేదు. వేరే పార్టీల దగ్గరికి వెళ్తే ఆ పార్టీ వాళ్ళు చేపిస్తున్నారు అంటారు, ఉద్యమ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వీళ్ళు చేపిస్తున్నారు అంటారు, కోచింగ్ సెంటర్ల దగ్గరికి వెళ్తే కోచింగ్ సెంటర్లు చేపిస్తున్నారు అంటారు. అందువల్ల మాకు ఏ దిక్కు లేక ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి మా బాధని వెల్లబుచ్చుకుంటున్నాం. దయచేసి మా సమస్య ఇది జెన్యూన్ సమస్య. ఈ సమస్యని క్లియర్ చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రభుత్వానికి లాభం తప్ప నష్టం జరగదు. కాబట్టి ఈ సమస్యను త్వరగా గుర్తించి మాకు ఏజ్ రిలాక్సేషన్ కల్పించండి. ఇప్పుడు అందరూ నోటిఫికేషన్ వచ్చింది, అందరూ స్టడీ హాల్లో పోయి చదువుకుంటున్నారు. మేమేమో ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇది కూడా మాకు ఒక రకమైన లాసే. కాబట్టి మా సమస్యను గుర్తించి త్వరగా మా సమస్యను పరిష్కరించాలి. కానిస్టేబుల్ కు 35 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్ఐకి 35 సంవత్సరాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. నమస్కారం అన్న, నా పేరు శ్రీకాంత్, కరీంనగర్ నుంచి వచ్చిన అన్న. ఒకసారి ఈ మంచిగా ఈ బాధ నోటిఫికేషన్ అనేది 2023 అధికారంలోకి వచ్చినాకనే పోలీస్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి రేవంత్ అన్న చెప్పడం జరిగింది.
ఆ మాట నమ్మి వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టడం. ఆ మాటకు తోడుగా జీవో నంబర్ 31 2024 అధికారంలోకి రాగానే తీసుకొచ్చిండు. ఇంకా నమ్మకం కుదిరింది. 31 జీవో తీసుకురావడం ద్వారా అప్పటికి పోలీసు ఉద్యోగాలకు కానిస్టేబుల్ కు 32 సంవత్సరాలు, ఎస్ఐకి 37 సంవత్సరాలు ఉండే విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండింది. సో దానికి తోడుగా జీవో నెంబర్ 31 తీసుకొచ్చిన తర్వాత కానిస్టేబుల్ కు 34 అయింది, ఎస్ఐకి 37 అయింది. సో అదే నమ్మి ఆ జీవో వచ్చింది కదా, 2 సంవత్సరాలు వాలిడిటీ ఉంది కదా, ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ అన్న పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడైనా ఇస్తారు కావచ్చు అని అప్పటికి 34 సంవత్సరాలు ఉండడం వల్ల నేను ప్రిపేర్ కావడం జరిగింది. ఆ 2 సంవత్సరాల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎలాంటి పోలీసు నోటిఫికేషన్ కూడా రాలేదు. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు నా వయసు వచ్చి 36 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను 34 సంవత్సరాలు ఉన్నప్పుడు రేవంత్ అన్న మాట నమ్మే, రేవంత్ అన్న జారీ చేసిన జీవో నమ్మే ప్రిపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు 36 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ అనేది చేయడం జరిగింది. ఏజ్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ ఇన్ని రోజులు 4 సంవత్సరాల నుంచి రేవంత్ అన్న గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి 23 గ్రామాలు తిరిగినామన్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాకుండా కూడా కాంగ్రెస్ కండ వేసుకొని కాలు మొక్కి మరి ఓట్లు వేయడానికి తిరిగినాం. అంటే ఎందుకనంటే ఒకే ఒక్క కారణం, గత ప్రభుత్వం లాంగ్ జంప్ అని వివిధ రకాల సమస్యలు తీసుకొచ్చి ఆ సమస్యల వల్ల నోటిఫికేషన్ గందరగోళం గురించి 53 రకాల కేసులు పడ్డా కూడా వివి శ్రీనివాసరావు అనే ఒక మొండి చైర్మన్ వల్ల ఆ నోటిఫికేషన్ ముందు తీసుకుపోయి పనికిరాని సెలక్షన్ గా చేసినప్పటికీ తీసుకొచ్చారన్న. ఆ జీవో ద్వారా పోలీస్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ తీసుకొచ్చారు. కానీ అప్పుడు పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అది 2026 ఫిబ్రవరిలో ఎక్స్పైర్ అయ్యడం వల్ల మా ఏజ్ దాటిపోయింది. ఇప్పుడున్న రేవంత్ అన్న సర్కార్ ఓన్లీ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం మానేసి ఉన్న ఏజ్ ని సడలింపు తగ్గిస్తూ కానిస్టేబుల్ కు 32, ఎస్ఐకి 34 ఇచ్చిందన్న. మీ మీడియా మిత్రుల ద్వారా గౌరవనీయులైన డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ మేడం అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో విజయ్ కుమార్ సార్ ద్వారా మా యొక్క సమస్యను జెన్యున్ గా ప్రభుత్వానికి తీసుకుపోవాల్సిందిగా మనవి చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మీ అందరి మినిస్టర్లకు కలిసినాం, ఎమ్మెల్యేలకు కలిసినాం, వినతి పత్రాలు ఇచ్చినామన్నా. అందరికీ సమస్య అర్థమైంది. మంత్రులు అయితే ఇక మా మంత్రి సీతక్క గాని, పొంగులేటి శ్రీరన్న గాని మంచిగా అర్థం చేసుకున్నారు. జెన్యున్ సమస్యనే క్రాంతి. నేను ఎందుకు క్రాంతి అంటానంటే నేను మాది కుటుంబం కాంగ్రెస్ కుటుంబం అన్న. 25 సంవత్సరాల నుంచి మా నాన్న ఎగ్జిక్యూటివ్ 15 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షుడు చేసిండు అన్న. ఇప్పటికి కూడా మాది కాంగ్రెస్ కరుడు కట్టిన కుటుంబం అంటారు అన్న. మండలంలో కొత్తగూడ మండలం అన్న మాది. కానీ మంత్రులకు అర్థమవుతుంది, ఎమ్మెల్యేలకు అర్థమవుతుంది. మా ముందే మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని అది సీఎం రేవంత్ అన్న పిఆర్ఓలకు ఫోన్ చేసిర్రు, రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు. వాళ్ళకు కూడా అర్థమైంది. కానీ సీఎం గారు ఎందుకు దీన్ని సానుకూలంగా స్పందించలేదు అర్థమవుతలేదు అన్న. ఈ చిన్న సమస్యను జటిలంగా చేయొద్దని మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అన్న. ఎప్పుడు మేము జెన్యున్ ఆస్పిరెంట్స్ అన్న, ఎప్పుడు రోడ్ల మీకు రాని ఫస్ట్ టైం మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నామన్నా. దయచేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న ప్రజా సర్కార్ గారు దయచేసి అర్థం చేసుకుని ఈ సమస్యను అతి త్వరలో జీవో తీసుకొచ్చి మా సమస్యను తొందరగా క్లియర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నానన్న. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు గతనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడతం, పోరు దండం పెడతాం. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు చదువుకోకొడు కాని సాగనంపిన తండ్రి, చదువుకోకొడు కాని సాగనంపిన తండ్రి, చదువుకోకొడు కాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం,
పాదాలకు ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు ఏడాగా నారాదు పాల బుగ్గల పసిడి మొగ్గాలు యాడుండ్రో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా చేను చిలకల్లారా గోరు వంకల్లారా మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు పొద్దు పొడుపుల్లో మీరు పూజుకుంటాం పుస్తకాలలో మీ పేరు రాసుకుంటాం కన్నీళ్లకు బదులు కథలు చెప్పుకుంటాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ